హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ రెసిపీ, అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ సీజనల్గా చేసుకునే ఒక రెసిపీ. ఏంటది? పులిహోర అని అర్థమవుతుందా? ఏం పులిహోర అది? ఎస్, మ్యాంగో పులిహోర. అదేనండి, మామిడికాయ పులిహోర. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయ. ఓన్లీ సమ్మర్, ఇప్పుడైతే అన్ని సీజన్లో లైట్గా దొరుకుతున్నాయి, కానీ సమ్మర్ ఎక్కువగా ఫేమస్ మామిడికాయకి. మరి ఆ మామిడికాయ పులిహోర పుల్లగా తింటుంటే ఎంత బాగుంటుందంటే మాటల్లో వర్ణించడానికి సరిపోదు కదా. అంత అద్భుతమైన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? మరి నన్ను ఫాలో అవుతారా? ఫాలో అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం. ఎస్, ఒక 1/2 kg రైస్కి 2 మంచి పుల్లటి మామిడికాయలు తీసుకోండి. ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. ఫస్ట్ పచ్చిమిరకాయలని, కరివేపాకు, కొత్తిమీరని తొడియాలు తీసేసి మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడికాయలను కూడా 2 తోలు తీసేసి పెట్టుకొని ఇలాగా వాటిని ఏం చేయాలి? తురుముకోవాలి మంచిగా. ముక్కలుగా కూడా చేసుకోవచ్చు పేస్ట్. ఇలా తురమలేని వాళ్ళు ముక్కలుగా చేసుకోండి, బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా తురిమి చేసుకుంటే అన్నంలో బాగా కలిసిపోయి ఎంత బాగుంటుందంటే టేస్ట్ చెప్పలేమన్నమాట. ఇలా తురవడం వల్ల మంచిగా పేస్ట్లా అయ్యి మంచిగా అన్నం అంతా కలుస్తుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈ పేస్ట్ మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే మిక్సీ వేస్తే పేస్ట్ నిల్వ ఉండదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. దీనికి పులిహోర కదా, పోపుకి మంచి ఆయిల్ ఎక్కువ పడుతుంది. పోపు అనగానే మంచిగా దినుసులు ఉండాలి కదా. మనం చేసుకునే పులిహోరలో మెయిన్ ఈ పోపులో యూజ్ చేసే దినుసులే అనమాట. అదే పోపు దినుసులు మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని, అసలు పులిహోర అంటేనే మంచి పోపు, తెలుసా? చూడండి, ఇందులో మనం ఏమేమి వేసాం. ఆయిల్ హీట్ ఎక్కగానే మంచిగా ఒక 100 గ్రాముల దాకా, ఇంకెక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేరుశనగ గుళ్ళు, అవేనండి పల్లీలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్గా అసలు మెంతులు వేసుకోవాలి. అప్పుడే అది ఆయిల్లో ఫ్రై మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ పులిహోరకి. ఆ తర్వాత మనము ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై ఈలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుంటే అవి నూనెలో ఫ్రై అయ్యి మంచిగా మనం తినడానికి ఆ పులుపులో కలిసిపోయి మంచిగా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో, చాలా బాగుంది కదా చూడడానికి, కలర్ఫుల్గా. ఇప్పుడు మనం కరివేపాకుని ఈ మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసి పోపులో యాడ్ చేద్దాం. డైరెక్ట్గా వేస్తే మొహం మీద పడుతుంది మొత్తం. చూసారా, ఇలా వేయటం వల్ల ఈ మామిడికాయ మొత్తం ఆ నూనెలో ఆ మిశ్రమంలో కలిసిపోయేటట్టు స్పీడ్గా తిప్పాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పోపు కదా, కొంచెం ఎక్కువే వేసుకోండి. అప్పుడే పులిహోర కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది మనకి. ఇలా మనం ఈ పేస్ట్ చేస్తున్నాం కదా, పులిహోర పేస్ట్, ఈ పేస్ట్ని మనం ఇలాగే చేసేసి ఉప్పు, పసుపు కూడా వేసిన తర్వాత బాగా చల్లగా ఆరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 6 నెలల పైనే ఉంటుందన్నమాట. చూసారా, పసుపు తగినంత ఇప్పుడే మనం అన్నంలో కలపమన్నమాట. ఉప్పు కూడా నేను 1/2 kg రైస్ తీసుకున్నాను, దానికి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. సూపర్గా మ్యాంగో పులిహోరకి పేస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూసారా, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా.
చూడండి ఆవాలు పైన ఆ మంచిగా మామిడికాయ తురుము మీద ఆవాలు ఎలా కనిపిస్తున్నాయో చిన్న చిన్నగా, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చూడండి ఇలాగా బాగా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే అంటే ఫ్రై చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కొంతసేపు అలా వదిలేస్తే మనము అందులో నూనె వేసాం కదా, అది బాగా సపరేట్ అయిపోతుంది అనమాట. మనకి ఈ మామిడికాయ పులుసు చూడండి ఎలా నూనె సపరేట్ అయిందో. అలా సపరేట్ అయితే ఆ పులుసు ఉడికిందనమాట బాగా. ఇది ఇలాగే ఆరనిస్తే మనం స్టోర్ చేసుకుంటే మంచి 8 కంటైనర్లో 6 months పైనే నిల్వ ఉంటుంది. అది కూడా సీజన్ ఎండింగ్లో మంచిగా మామిడికాయలు వస్తాయి కదా, పులుపుగా ఉన్న రసాలు అలాంటి మామిడికాయలతో చేసుకుంటే ఇంకా మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారా పులిహోర పేస్ట్, మామిడికాయ పులిహోర పేస్ట్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఆరుతుంది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం చూసారా, అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది. మనం అన్నం బియ్యం కడిగి పెట్టేటప్పుడే కొంచెం అన్నంలో ఆయిల్ వేయాలన్నమాట ఉడికేటప్పుడు. అప్పుడే చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా ఎలా ఉందో. మనం అన్నం పొడి పొడిలాడిద్ది అనమాట, అప్పుడే కదా పులిహోర బాగుండేది. అందులో కూడా కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. చూడండి అన్నం అంతా మనం ఇలాగా సపరేట్ చేసుకుందాం. చూసారా మెతుకుగా ఎలా సపరేట్ అయిందో. అన్నం కూడా పూర్తిగా ఆరిపోయింది, చూడండి ఎంత బాగా ఆరిపోయిందో. చూసారా, ఇప్పుడు మనము ఈ ఆరిపోయిన అన్నంకి పులిహోర పేస్ట్ని కలుపుదాం. చూసారా పులిహోర పేస్ట్ ఆయిల్ ఎలా సపరేట్ అయిందో, ఆరిపోయింది పూర్తిగా. మనం ఇందాక నేను చెప్పినట్టు ఇలాగ దీన్ని ఒక 8 కంటైనర్ జార్లో స్టోర్ చేసుకొని మనం డీప్ ఫ్రీజ్ చేసుకుంటే దగ్గర 6 నెలల నుంచి 1 year వరకు ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం, ఒకటేసారి వేయకుండా. ఎందుకంటే అందులో ఆయిల్ ఉంది కదా, అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూడండి. స్పూన్తో కానీ కలుపుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా మనకి ఆ చేత్తో కలిపితే ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, అలా స్పూన్తో కలిపితే ఎక్కువ కలవదని మన ఫీలింగ్. చూసారా ఆయిల్ ఎలా ఉందో. ఇప్పుడు ఆయిల్ కూడా వేసి మొత్తం మనం ముందే పసుపు కూడా అందులోనే వేయటం వల్ల మంచి బెనిఫిట్ అనమాట. ఇప్పుడు అన్నం మొత్తం నీట్గా కలుస్తుంది, చూడండి ఎలా కలుస్తుందో. ఇప్పుడు మనము చూడండి స్పూన్తో కలుపుతున్నాం కదా, ఇప్పుడు మనం చేత్తో కలుపుకుందాం. ఎందుకంటే స్పూన్తో కలిస్తే కలుస్తున్నట్లేదు కదా, అందుకే మంచిగా మనం చేత్తో కలుపుకుంటే ఆ ఫీలింగ్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఈ పులిహోరని చూస్తే ఇంకా ప్రపంచంలో మనకి ఇంకేం అక్కర్లేదు, ప్రస్తుతానికి ఇది ఉంటే చాలు అనిపించే అంత ఇదిగా ఉంది. చూసారా టెంప్టింగ్గా. ఇది చూస్తే ఎంత బాగుందో చూసారా, మంచిగా అలా పచ్చిమిరకాయలతో అలా పులిహోరని తింటూ ఉంటే జీవితం ధన్యం అయిపోతుంది తెలుసా. మీకు కూడా నోరూరుతుందా? అయితే ఎందుకు ఇమీడియట్గా సేమ్ నేను చెప్పిన కొలతలతో ప్రాసెస్ చేసేసి నన్ను ఫాలో అయ్యి సేమ్ ప్రిపేర్ చేసుకుని మీరు కూడా తినేసేయండి ఇమీడియట్గా. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం. చూడండి సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో. చూసారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. ఈ మామిడికాయ పులిహోర సూపర్గా ఉంది నాకైతే. మా పిల్లలు అయితే ఆల్రెడీ పక్కనే ఎమ్మడబడుతున్నారు, నాకు ఎప్పుడు పెడతావు అని. చూసారా ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మంచిగా పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు అలా అన్నం తింటూ ఉంటే పంట కింద తగులుతూ పుల్లగా మధ్యలో మామిడికాయ తురుము. ఎంత బాగుంటుందో తెలుసా మీకు. మీరు కూడా ట్రై చేయండి. ఇది పెద్ద కష్టమైన పని కాదు, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మామిడికాయలు ఉంటే మనం 1/2 hourలో ఈ మొత్తం ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లేకపోతే తెచ్చేసుకోండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మరి మీకు పులిహోర నచ్చిందా, మామిడికాయ పులిహోర? మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.